అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో ఢిల్లీలో బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించడంతో పుల్లంపేటలోని మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో 20 సంవత్సరాల తర్వాత బీజేపీ రావడం ఎంతో ఆనందదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎంత మెజార్టీతో తెచ్చినా తొమ్మిది క్షేత్రంలో గెలిచాలంటే కష్టసాధ్యంగా ఉంది. మన రాజధాని అయిన ఢిల్లీ పీఠంలో ఈ గుర్తు అత్యధిక మెజార్టీతో ప్రజలు మేల్కొని బీజేపీకి పట్టం కట్టారంటే ఢిల్లీ ప్రజలు ఇప్పటికీ కళ్ళు తెచ్చారనమాట. మన దేశం కోసము పనిచేసేది బీజేపీ. దేశ సనాతన ధర్మాన్ని కాపాడే కోసం పనిచేసేది బీజేపీ. అటువంటి బీజేపీ మాతాకి జై జై బీజేపీ. నా పేరు కమలాపురం మనోహర్ రెడ్డి. నేను పుల్లంపేట బీజేపీ మండల అధ్యక్షుడిని. ఈరోజు మన ఢిల్లీలో మన ఎలక్షన్ రిజల్ట్ రావడం చూస్తే ఈరోజు మనకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కావడం మరి ఇదే మొట్టమొదటిసారి. ఇది మనకి చాలా సంతోషకరము. మళ్ళీ వచ్చేసి మనం ఇదే విధంగా దేశవ్యాప్తంగా మనము మన భారతదేశం అంటే ఈరోజు ఒక ఉన్న స్థాయిలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మనల్ని. అలానే ఇంకా మనం ఇలా ఎన్నెన్నో విజయాలు సాధించుకుంటూ మన బీజేపీ అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గెలిపే మన ఇండియా మొత్తం మీద మోడీ గారి నాయకత్వం వర్ధిల్లేలాగా మనందరం కష్టపడి మోడీ గారిని మళ్ళీ గెలిపించుకున్నాం. ఆయన ఎప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఇండియా చాలా సంతోషంగా సుభిక్షంగా ప్రజలు కూడా ఆ ఆధ్వర్యంలో. ఇది బీజేపీ అనే పార్టీ మతతత్వ పార్టీ కాదు. ఇది ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ. ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా సుభిక్షంగా ఉండాలని మోడీ గారు ఎప్పుడు పాటుపడుతూ ఉంటారు. కొంతమంది దుష్టులు ఈ పార్టీ మతతత్వ పార్టీ అని చాలా మంది పెట్టలేకపోతుంటారు. ఇది చాలా తప్పు. దీన్ని ఇండియా అందరూ ఖండించాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. మోడీ గారి నాయకత్వం ఎప్పుడు సంతోషంగా వర్తిల్లాలి. జై శ్రీరామ్.